నాన్న ఈ ప్రశ్నకి నా సమాధానం ఒక్కటే. జాతకాలు కానీ గ్రహాలు రాసులు నక్షత్రాలు ఇవన్నీ నా నాన్న ఆడుకునే ఆట బొమ్మలు అనే భావన నాది. నా నాన్న సృష్టించే వచ్చినటువంటివి ఇవన్నీ అంటాను. అయితే వాటి ద్వారా ఎంతోమంది జీవనోపాధి చేస్తున్నప్పుడు అవి వాళ్ళకి మంచి చేస్తున్నట్టేగా. కాబట్టి నేను విమర్శించను, ఇది నాకు అప్రస్తుతం, అది వాళ్ళ జీవితం మీద. నన్ను ఒక్క మాట చెప్పు, ఒకే రాశి ఒకే నక్షత్రం ఒకే గ్రహం ఉంటాయి, ఒకే టైం ఉంటుంది, కానీ జీవితాలు ఒకలాగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. ఎందుకని? నువ్వు ఎంత చేసినా ఎంత ఉన్నా, ఇదిగో మీ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, మీ అమ్మాయికి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది, మీరెందుకు ఇంట్లో కూర్చోండి అంటే అవుతాయా? లేదు. నువ్వు పూజ చేసినా జపం చేసినా జాతకం బట్టి ఏ యజ్ఞం చేసినా వీడు చదివి పరీక్ష రాయాలి, ఈ పిల్లకి నువ్వు సంబంధాలు చూడాలి అంటే మానవ ప్రయత్నం ఉంటేనే అవైనా ఫలిస్తాయి. అవి ఫలిస్తాయని నువ్వు మానవ ప్రయత్నం చేయకపోతే ఎంతవరకు ధర్మం? కాబట్టి వాటిని నాకు అవి అప్రస్తుతం. ఎందుకంటే నేను వాటిని విమర్శించను. అవి ఎంతోమందికి జీవనోపాధి కలిగిస్తున్నాయి, నేను తప్పు మాట్లాడను. కానీ నా వరకు మాత్రం ఈరోజు వరకు వాటి అవసరం లేకుండానే ఎంతోమందికి సేవ చేస్తున్నా. ఏ వివరాలు లేకుండా, కనీసం ఎదురు కూడా లేకుండా 7 సముద్రాల అవతల 27 దేశాల్లో నన్ను నమ్మి బ్రతుకుతున్న నా బిడ్డలందరికీ సేవ చేస్తున్నా. ఇది నా నాన్న నారసింహుడి వల్లే. కాబట్టి అది నాకు అప్రస్తుతమైనటువంటి సబ్జెక్టు. నేను దాని గురించి ముట్టుకోను, అంతే. Like and subscribe Eagle Media Works.